టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం పసుపు మయమైంది. మైలవరంలో భారీ జనసంద్రం మధ్య ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వసంత కృష్ణప్రసాద్ కు హారతులు పడుతూ స్వాగతం పలికారు. శాసన మండలి మాజీ స్పీకర్ షరీఫ్ వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పలువురు సీనియర్ వైసీపీ నాయకులు వారి అనుచరులు టీడీపీలో చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి స్వాగతం పలికారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీ ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని షరీఫ్ తెలిపారు. బీజేపీని దత్తపట్టడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం ఈనాడు చేసేవాని విషయాన్ని ముఖ్యంగా మైనార్టీ సోదరులు గమనించవలసిన అవసరం ఉంది. మైనార్టీ ఓట్లను గుంజుకోవడానికి ఈనాడు అనేక రకాలైన పెట్టుబడులు వేస్తున్నారు. 4% మైనార్టీ రిజర్వేషన్ ని మరి ముస్లిం రిజర్వేషన్ ని రద్దు చేస్తారని, రేపు అదే రకంగా ఎన్ఆర్సీ సీఏ వస్తుందని లేనిపోయిన అప్పులు సృష్టిస్తున్నారు. కాబట్టి మైనార్టీ సోదరులు ఎవరు కూడా ఈనాడు అభ్యర్థపడాల్సిన అవసరం లేదు, అభద్రత భావాన్ని గురవలసిన అవసరం లేదు. రేపు తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా అయితే మైనార్టీస్ ని ఆదుకుందో, సంక్షేమం కోసం కృషి చేసిందో, అదే రకంగా మైనార్టీల భవిష్యత్తుని తీర్చిదే రకంగా 4% రిజర్వేషన్ ని అమలు చేసి తీరే విధంగా, మరి అదే రకంగా పిల్లల భవిష్యత్తును బాగు చేసే రకంగా వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాబట్టి మైనార్టీలు అదే రకంగా ఏవైతే వెనుకబడిన కులాలు ఉన్నారో, ఏవైతే దళిత కులాలు ఉన్నారో ఈరోజు పూర్తిగా మోసం పోయారు. ఈ ప్రభుత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అందుకనే ఈనాడు వసంత కృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని